ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును ఆయన వీరాభిమాని శంకర్రావు కలిశారు. ఆయన సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. 1996లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లో టైపిస్ట్గా ఎంపికైన శంకర్రావు అప్పటి నుంచి చంద్రబాబును విపరీతంగా అభిమానిస్తూ వచ్చారు. ఏళ్ల తరబడి చంద్రబాబును చూస్తున్నప్పటికీ ఆయన్ను కలిసే అవకాశం రాలేదు. తాజాగా సచివాలయ సంఘం ఎన్నికల్లో గెలిచిన కొత్త కార్యవర్గం సీఎంను కలవడానికి వెళ్తూ ఉండగా తాను కూడా వస్తానంటూ శంకర్రావు కోరారు. అలా సీఎం చంద్రబాబును కలిసి తన చిరకాల కోరిక తీర్చుకున్నారు. ఆయనతో ఫోటో దిగారు. శంకర్రావు యోగక్షేమాల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు వల్లే తనకు ఉద్యోగం వచ్చిందని, త్వరలో రిటైర్ కాబోతున్నానని శంకర్రావు చెప్పారు. అయితే పదవీ విరమణ చేశాక కూడా ఏదైనా అవసరమైతే తనను కలవాలని చంద్రబాబు సూచించారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును ఆయన వీరాభిమాని శంకర్రావు కలిశారు. ఆయన సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. 1996లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లో టైపిస్ట్గా ఎంపికైన శంకర్రావు అప్పటి నుంచి చంద్రబాబును విపరీతంగా అభిమానిస్తూ వచ్చారు. ఏళ్ల తరబడి చంద్రబాబును చూస్తున్నప్పటికీ ఆయన్ను కలిసే అవకాశం రాలేదు. తాజాగా సచివాలయ సంఘం ఎన్నికల్లో గెలిచిన కొత్త కార్యవర్గం సీఎంను కలవడానికి వెళ్తూ ఉండగా తాను కూడా వస్తానంటూ శంకర్రావు కోరారు. అలా సీఎం చంద్రబాబును కలిసి తన చిరకాల కోరిక తీర్చుకున్నారు. ఆయనతో ఫోటో దిగారు. శంకర్రావు యోగక్షేమాల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు వల్లే తనకు ఉద్యోగం వచ్చిందని, త్వరలో రిటైర్ కాబోతున్నానని శంకర్రావు చెప్పారు. అయితే పదవీ విరమణ చేశాక కూడా ఏదైనా అవసరమైతే తనను కలవాలని చంద్రబాబు సూచించారు.